వెజిటేరియన్స్కి పన్నీర్ తర్వాత గుర్తొచ్చే కర్రీ అంటే మష్రూమ్ కర్రీ. టేస్ట్ అయితే నిజంగా జబర్దస్త్ ఉంటుంది. ఇక ఎట్లా వేసుకోవాలంటే మష్రూమ్ని అయితే మంచిగా ఫ్రెష్ ఉన్నాయి తెచ్చుకోండి, కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని 2 ఉల్లిగడ్డలు వేసుకుంటే టమాటా మాత్రం ఒకటే వేసుకోవాలి. ఇక అందులోనే ఉప్పు, కారము, పసుపు దానికి సరిపోయినంత వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చల్లగైపోయినాక మిక్సీకి వేసుకోవాలి. ఎట్లా వేసుకోవాలంటే మంచిగా మెత్తగా క్రీమీగా మిక్సీకి వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట కర్రీది. ఈ తర్వాత పొయ్యి మీద బాండ్లు పెట్టి ఇంకొంచెం నూనె వేసి మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసి ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు దీనికి. ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక అదే బాండ్లీలో ఇంకొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత అందులోనే ఫ్రెష్గా దంచుకున్న మంచిగా అల్లం ఎల్లిగడ్డ కూడా వేసి 1 నిమిషం ఫ్రై అయిపోయినాక కొంచెం కరేపాకు కూడా వేసుకొని మనం మిక్సీకి వేసి పెట్టుకున్న గ్రేవీని అందులో వేసుకొని మంచిగా కలుపుకుంటా ఒక మూత పెట్టేసి 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇంట్లోనే కొంచెం కసూరి మేతి వేసుకోవాలి నలుచుకొని, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇక తర్వాత మంచిగా కలుపుకుంటా ఇంకా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసి మంచిగా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన సూపర్ టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇష్టం ఉన్నోళ్ళు లాస్ట్లో మంచిగా క్రీమ్ వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇక ఇట్లా చేసి పెడితే మీ పిల్లలు బయట కర్రీస్ ఆర్డర్ చేయమని కూడా అడగరు. ఈ వీడియో నచ్చింది అనుకోండి, రీపోస్ట్ కొట్టేయండి.